హాయ్ అండి. నేను ఝాన్సీని. యాక్చువల్‌గా నేను వైశ్య బ్యాంక్‌లో వర్క్ చేసి తర్వాత ఐఎన్‌జీగా మారితే ఐఎన్‌జీగా వర్క్ చేశాను. తర్వాత కొటక్ మహేంద్ర బ్యాంక్‌లో రిజైన్ చేశాను నేను. నేనప్పుడు అంతా కంటిన్యూగా ఏదో వర్క్ ఉండటం మూలాన నాకేం అనిపించేది కానీ తర్వాత టైం పాస్‌కి ఏంటి, ఏం చేయాలి అనేది ఆలోచించుకుంటూ ఉంటే నాకెక్కువ ఈ మిద్దె తోట వీడియోస్ అంటే మనం ఏం చూస్తుంటే అవే వస్తాయనుకోండి. మిద్దె తోట వీడియోస్ చూసుకుంటూ వచ్చాను నేను. సరే నేను కూడా నెక్స్ట్ అది పెట్టుకుంటే బాగుండు అని అనుకున్నానే కానీ నేను దాన్ని అంతగా పట్టించుకోలేదు. ఒకసారి డాడీని చూడటానికని బాపట్ల వెళ్తాను. దారిలో నాకు నర్సరీస్ కనిపించినాయి. అంత గులాబీ మొక్కలు ఎక్కువ కొనుక్కుంటున్నారన్నమాట జనం. సరే మనం కూడా ఆగి తీసుకుందాంలే, కారులోనే కదా పెట్టుకెళ్ళేదని చెప్పేసి అప్పుడు ఒక మొక్క ₹25కే ఇచ్చారు అక్కడ. సరే అని ఒక 300 పెట్టేసి మొక్కలు తీసుకొని మల్లె మొక్కలంతా శాంప్లింగ్స్ అనమాట. ₹10 పెడితేనో ₹15 పెడితేనో మల్లె మొక్కలు ఇచ్చారు. సరే ఇవి అవి తీసుకొని నేను మిర్యాలగూడలో ఉంటాం కాబట్టి అక్కడికి వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 5 లీటర్లు పెరుగు బకెట్లు కొనుక్కొని దానిలో పెట్టుకుంటూ వచ్చాను. చాలా బాగా వచ్చినాయి. అనుకోకుండా నేను బెంగళూరు వెళ్ళి 1 ఇయర్ ఉండాల్సి వచ్చింది. ఈ లోపలే నేను అదే ఒక మనిషిని పెట్టుకొని చక్కగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని అనిపించింది. తర్వాత ఆకుకూరలని, కూరగాయలని ఎక్కువ నాకు అప్పారావు సారు కూరగాయలు నేను అనుకోకుండా హ్యాపీ గార్డెన్స్ గ్రూప్‌లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు అక్కడ అప్పారావు సారు అందరికీ సీడ్స్ ఇస్తూ ఉంటారనమాట. ఆయనకు అది హాబీ. చాలా హెల్తీ హాబీ అనమాట అది. గింజలు ఇవ్వటం మూలాన నేను ఎక్కువ టమోటాలు, వంకాయలు అవి పెంచుకుంటూ వచ్చాను. బ్రహ్మాండమైన ఈల్డ్ వచ్చేది. అప్పుడు నాకు ఇవన్నీ ఏం తెలియదండి. చోఖన్ క్యూ మెథడ్ ఒకటే ఫాలో అయ్యేదాన్ని. ఆవు పేడ తీసుకొచ్చుకోవటము, దాన్ని శుభ్రం చేసుకోవటము, అన్ని మొక్కలు పెట్టుకోవటము, బ్రహ్మాండంగా ఈల్డ్ వచ్చింది. నేను దానికి ఎంత ఇంప్రూవ్ అయ్యానంటే ఇంత బాగా వస్తాయా, ఇంకోటి ఏంటంటే అంత ఆర్గానిక్గా కదా మనం పండించుకుంటుంది అని చాలా నాకే పుషప్ చేసుకొని, ఇంకోటండి ఇలా తీసుకోవటం మూలాన ఇలా చేయటం మూలాన మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో బాగుంటుందండి. రీజన్ ఏంటంటే అంత ఆర్గానిక్, కెమికల్స్ ఏం కలవు. మన ఇంట్లో మనం పెంచుకొని ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ఇవన్నీ ఉంటాయి కదా. అట్లా నేను ఎక్కువ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చి తర్వాత నాకు ఫ్రూట్ ప్లాంట్స్ మీద పడింది. అంటే అంత క్రితమే 2-3 మొక్కలు పెట్టానే కానీ ఎక్కువ పెట్టలేదు. ఫ్రూట్ ప్లాంట్స్ ఏంటంటే దానికి వచ్చే పెస్ట్ తక్కువ, మనం కొంచెం చేసే చాకిరీ తక్కువగా ఉంటుందని నా ఒపీనియన్. కాకపోతే మనం బాగా పేషెన్సీగా వెయిట్ చేయాలి. ఒక మొక్క 4 ఏళ్ళకి వస్తుంది, 3 ఏళ్ళకి వస్తుంది. వచ్చిన తర్వాత 4 కాయలే వస్తాయి, 5 కాయలే వస్తాయి. 5 కాయల కోసం మనం ఇంత చేయాలా అని అనుకుంటామే కానీ ఆ 5 కాయలు మనం తీసుకుంటున్నప్పుడు, మనం కోస్తున్నప్పుడు ఉన్న ఆనందం అంతా ఇంత ఉండదండి. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను ఆల్మోస్ట్ నాకు దొరికినంత వరకు అన్ని రకాల పండ్ల మొక్కల్ని పెంచుకుంటున్నాను నేను. నాకు నేను 4 ఏళ్ల తర్వాత నాకు ఒక 8 నేరేడుకాయలు వస్తే ఆ 8ని ఎంత ఆనందంగా తిన్నానో. అయ్యో 8 కదా వచ్చింది, నేను 4 ఏళ్ల పాటు చేశాను అనే ఫీలింగ్ నాకు ఉండదండి. అంత ఇష్టంగా పెంచుకుంటాను ఈ పళ్ళ మొక్కల్ని. ఇక పూల మొక్కలకు వస్తే నేను ఎక్కువ మల్లెలు, గులాబీలు, మందారాలు ఈ 3 రకాలు. ఈ 3 రకాలు మటుకు చక్కగా పెరుగుతూ ఉంటాయి. నాకు ఏ సీజన్లో ఎప్పుడు ఏదో ఒక పువ్వు మేము కొనుక్కోకుండా మేము పెట్టే దేవుడికి వస్తూనే ఉంటాయి. ఆకుకూరలు అన్ని రకాలు వేసుకుంటాను. అన్ని రకాల ఆకుకూరలు వాడుకుంటాను. ఇంకా కూరగాయల విషయానికి వస్తే అన్ని క్రీపర్స్ వాడుకుంటానండి. బీర, సొర, పొట్ల, కాకర అన్ని రకాలు అవి వేసుకుంటాను. కూరగాయలకి వస్తే కనుక వంగ, టమోటా, ఇంకేంటి బెండ, గోరుచిక్కుడు, మిరప ఇవి ప్రైమరీగా కావాల్సిన వాటికి వేసుకొని అవి ఎక్కువ యూస్ చేసుకుంటూ ఉంటాను అనమాట. నాకు ఎప్పుడైనా సరే మార్నింగ్ లేవగానే నాకు కింద కొంచెం పని అవ్వగానే నేను పైకే వెళ్ళి చాలా రిలాక్స్ అవుతానండి. ఫస్ట్ మొక్కకి ఏమన్నా పండు వచ్చిందా, ఒక కాయ వచ్చిందా, పూత వచ్చిందా, పెస్ట్ ఏమన్నా ఉందా, నేను పెట్టిన మొక్క ఏమైనా పెరుగుతుందా లేదా, ఉన్న బ్రెయిన్లో ఉన్న ఈ చెత్తంతా తొలగిపోయి పైకి వెళ్ళంగానే మన మైండ్ ఫ్రెష్ అయిపోద్దండి. నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే ఒక్క మొక్క పెట్టుకొని చూడండి మీరు. దానివల్ల మనకెంత ఎనర్జీ పికప్ అవుతుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మనకే ఉన్న ఆలోచనలన్నీ పోయి కాన్సన్ట్రేషన్ అంతా మొక్కల మీదకే వెళ్ళిపోద్దండి. నేను అనుభవంతో చెప్తున్నాను నేను. ఎంత పీస్ఫుల్గానే ఉంటుంది. 2 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళ పిల్లలు వాళ్ళు చక్కగా వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. భగవంతుడి దయ వల్ల ఆరోగ్యం బాగుంది. మనం చేసే పని ఏంటండి అంటే మన పనులు మనం కానిచ్చుకొని పైకి వెళ్ళి ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చొని వద్దాము. ఆ పండ్లు, పూలు, కాయలు, ఆ మొక్కలు ఎలా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి ఏంటనేది ఒకసారి మన కళ్ళతో చూసుకొని వద్దామనే కోరిక కలుగుతుంది. మార్నింగ్ వెళ్తాను, ఆ మొక్కలన్నీ చూసుకుంటాను. ఏమైనా పళ్ళు, పూలు ఉంటే కోసుకుంటాను. నాకు డ్రాగన్ ఫ్రూట్స్ బాగా వస్తాయి. అట్లనే అన్ని రకాలు జామ, ఈ దానిమ్మ,
స్టార్ ఫ్రూటు, స్వీట్ లెమను, మామిడి, అన్ని రకాలు నేను కొన్ని అయితే చెప్పగలుగుతాను. ఇంక అన్నీ ఏం చెప్పలేను కదండి. అన్నీ ఈవెన్ యాపిల్తో సహా పెట్టుకున్నా నేను. ప్లమ్ము, పాల్సా, వెల్వెట్ యాపిలు, బటర్, ఇదే పీనట్ బటరు, ఇట్లా అన్నీ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ పెట్టుకున్నాను. అంటే నాకు దొరికినంత వరకు, నాకు చేతైనంత వరకు, నేను సేకరించినంత వరకు, నేను ఊళ్ళు తిరుగుతున్నంత వరకు అన్ని రకాలు